తమిళగా వెంట్రీ కలగం పేరుతో విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకున్నాడు విజయ్. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు విజయ్ మాత్రమే. అంతెందుకు, సూపర్ స్టార్ వారసుడు అంటూ ట్యాగ్ కూడా పెట్టేశారు. తమిళనాట విజయ్ కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటేనే అక్కడ పెద్ద పండగే. ఇక డే 1 నుండి కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. ఆయన ఓపెనింగ్స్ రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఆ మధ్య ఓ సందర్భంలో దిల్ రాజు చెప్పినట్లు విజయ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయని చెప్పాడు. దిల్ రాజు చెప్పినట్లే ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం నిర్మాతలకు ప్రాఫిట్ వెంచర్లా మారిపోతాయి. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బీస్ట్ సైతం 200 కోట్లు కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక గత ఏడాది దసరాకు రిలీజ్ అయిన లియో ఏకంగా 600 కోట్లు కొల్లగొట్టి ఆహా అనిపించింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే తమిళగ వెంట్రీ కలగం పేరుతో విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకున్నాడు విజయ్. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను కూడా ఆవిష్కరించాడు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో ఈ జెండాను దళపతి విజయ్ ఎగురవేశాడు. ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై 2 ఏనుగులు అటూ ఇటూ ఉన్నాయి. ఇక మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుండి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్య సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేము తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమన్వయం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామంటూ విజయ్ మాట్లాడాడు. ఇక ప్రస్తుతం విజయ్ గోడ్ సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సైతం ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసింది. మొత్తం యాక్షన్ పార్ట్ తో నింపేసి సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో విజయ్ ఇండియన్ సీక్రెట్స్ పై ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ తండ్రి కొడుకులుగా ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేశారు. స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవ ఇలా స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఇక విజయ్ తన చివరి సినిమాను హెచ్ వినోద్ తో చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. ఈ సినిమా చేసిన తర్వాత పూర్తిగా పాలిటిక్స్ పై దృష్టి పెట్టనున్నాడు విజయ్.